హోషేయ 13వ అధ్యాయం 4-9. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను. నన్ను తప్ప నీవు ఏ దేవుని ఎరుగవు, నేను తప్ప రక్షకుడు లేడు. మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడను నేనే. తర్వాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. కాబట్టి నేను వారికి సింహం వంటి వాడనైతిని, చిరుతపులి మార్గమున పొంచి ఉన్నట్లు నేను వారిని పట్టుకొన పొంచియుందును. పిల్లలు పోయిన ఎలుగుబంటి ఒకని మీద పడినట్టు నేను వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేదును. ఆడు సింహం ఒకని మృంగివేయినట్లు వారిని మృంగివేతును. దుష్ట మృగములు వారిని చీల్చివేను. ఇశ్రాయేలు, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకొనుచున్నావు. ఇశ్రాయేలు, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలన చేసుకుంటున్నావు. చదవబడిన లేఖన భాగంలో మనం గమనించినట్టయితే హోషేయ ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇశ్రాయేల్ యొక్క దయనీయమైన స్థితి, వారి దౌర్భాగ్యపు స్థితి, వారు దేవుని మార్గం నుంచి ఎట్లు తొలగిపోయి భ్రష్టత్వంలో జీవిస్తున్నారో ఆ భ్రష్టత్వ జీవితాన్ని వారికి తెలియచేస్తూ ఈ వాక్య భాగంలో దేవుడు వారితో మాట్లాడుతున్నాడు హోషేయ ద్వారా. నేను మిమ్మల్ని ఐగుప్తు దేశం నుండి తీసుకొని వచ్చాను కదా. ఏ విధంగా తీసుకొని వచ్చాను మిమ్మల్ని? ఆ పక్షిరాజు తన రెక్కల మీద ఎలాగూ మోసుకొని వస్తుందో ఆ విధంగా మిమ్మల్ని తోసుకొని వచ్చినాను. ఎండిన అరణ్యములో మీకు ఆహారం అనుగ్రహించాను. మీ కాళ్ళు వాయలేదు, మీకు అలసట కలగలేదు, మీకు ఏది కలగలేదు. ఎటువంటి అలసట కానీ మీరు కలగకుండా మీకు క్షేమం అనుగ్రహించాను. శత్రు భయం నుంచి మిమ్మల్ని కాపాడినాను. ఐగుప్తు రాజు యొక్క వారి యొక్క సైన్యం వెంటాడుతుంటే మిమ్మల్ని కాపాడాను. ఎర్ర సముద్రం గుండా నడిపించాను. అరణ్యములో నువ్వు నడిపించాను. మీకు ఆహారం అనుగ్రహించాను, పోషణ అనుగ్రహించాను, కాపరిగా ఉన్నాను. పగలు ఎండగా మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి మిమ్మల్ని కాపాడిన వాడు నేనే. ఆ తర్వాత కనాను దేశంలోనికి నడిపించిన వాడను నేనే. అయినప్పటికీ మీరు నా మాటలు వినడం లేదు. నేను మీకు ఉపదేశించిన ఉపదేశాలను మీరు గైకొనలేదు. నేనే దేవుడను కదా మీకు తెలియజేసిన. ఏ దేవుడు కూడా లేడు, ఏ దేవుని కూడా మీరు ఆచరించకూడదు అని మీకు ఖండితంగా ఆజ్ఞాపించినప్పటికీ, నా సేవకుడైన మోషే ద్వారా మీకు అన్ని ఆజ్ఞలు ఇచ్చినప్పటికీ మీరేం చేస్తున్నారు? మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. మీ యొక్క దాన్ని మీ యొక్క బిహేవియర్ని బట్టి నేను విసిగిపోయానని వారితో మాట్లాడుతున్నాను. ప్రాముఖ్యంగా ఈ యొక్క మాటలు ఉత్తర ఇశ్రాయేలుకు సంబంధించిన మాటలుగా ఉంటున్నాయి. 10 గోత్రములకు సంబంధించిన వాటికి హెచ్చరికలుగా ఈ విధంగా ఉంటున్నాయి. మనం ఇశ్రాయేల్ జీవిత చరిత్రను అంతటి చూసినట్టయితే ఆ 10 గోత్రాల్లో ఉన్న భ్రష్టత్వం ఈ 2 గోత్రాల్లో లేదు. అయినా వారు కూడా భ్రష్టత్వంలోనికి దిగిపోయినప్పటికీ వీరిలో కలిగిన భ్రష్టత్వం చాలా గొప్పదిగా ఉంటున్నది. అయినప్పటికీ ఆ యొక్క ఎఫ్రాయిం అంట ఇశ్రాయేలు గోత్రం 10 గోత్రములకు సంఖ్య గుర్తుగా లేకుంటే ఎప్పుడైతే నా ఎఫ్రాయిము అని సంబోధించబడుతుందో అది 10 గోత్రాలకు సంబంధించిన విషయంగా చూస్తున్నాం. ఇంతగా మీరు అయినప్పటికీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు తిరిగి నా యొద్దకు రండి. మీరు ఎక్కడికి పోయినా కానీ, అష్షూరుకు పోయినా కానీ, ఐగుప్తుకు పోయినా కానీ, ఎక్కడ పోయినప్పటికీ మీకు రక్షణ లేదు. మీరు విగ్రహాలను చేసుకుని విగ్రహాలను పూజిస్తున్నారు. అన్య దేవతల ఆచారాలను మీరు వాటిని పాటిస్తున్నారు. నేను రోషం కలిగిన దేవుడు, నేను దాన్ని సహించను అని ఎంతగా వారికి హెచ్చరించినప్పటికీ వారు పెడచెవిని పెడుతూ
తమ అక్రమ మార్గంలోనే వారు జీవిస్తున్న పరిస్థితుల్లో యెహోషువ ద్వారా దేవుడు ఎటువంటి సందర్భాల నుంచి వారిని తీసుకొని వస్తున్నాడంటే, ఆ ప్రవక్తలైన ఒక హోషేయను, నీవు వెళ్ళి ఒక స్త్రీని వివాహమాడు, వ్యభిచారం చేయ స్త్రీని వివాహమాడు, ఆమె ద్వారా నీవు సంతానం కలిగిని. అంటే ఎంత అంటే ఆ ఇశ్రాయేలు ప్రజలలో ఎంత భ్రష్టత్వంలోనికి, అపవిత్రతలోనికి, అంధకారంలోనికి పోయిపోయినారో దాని గురించైనా వారి అవగాహన కలిగి వారు పశ్చాత్తాపడతారేమో అన్న విషయాన్ని గురించి ఎంతగా తెలియజేసినప్పటికీ వారు తమ మార్గంలో తొలగకనే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎఫ్రాయిము ఏమంటున్నాడంటే ఇక్కడ మార్గం వాక్యం 7వ అధ్యాయంలో 8వ వచనం, ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను, ఎఫ్రాయిము ఎవరును తిప్పివేయని అప్పం వంటి వాడు. అన్యజనుల్లో కలిసిపోయాడంటే ఎవరినూ తిప్పివేమి అప్పం వంటి వాడు. అంత దిగజారిన స్థితికి, బయలుకు, అస్తారోతుకు, ఇంకా వారు కనాని అన్యజనులు ఏ విధమైనటువంటి విగ్రహారాధన చేస్తున్నారో అటువంటి స్థితిలోకి వాళ్ళలో కలిసిపోయారు. వాళ్ళు దే బికెమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద హీథన్స్, ప్యాగన్స్. అంత దిగజారిపోయినారు. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఏమంటాడు అంటే, అయ్యో నేను ఏర్పరచుకున్న జనాంగం కదా, మీరు ఇప్పటికైనా నా దగ్గర రండి. దేవుడు బాధపడుతూ వేదనపడుతూ వారికి తెలియజేసినట్టుగా మనం గమనిస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఏమంటున్నాడంటే ప్రభుని, మీరు ఇశ్రాయేలు నీ సహాయకర్తయగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలన చేసుకుంటున్నావు. నీ యొక్క నిర్మూలనకు కానీ, నీ యొక్క భ్రష్టత్వానికి కానీ అంతటి కారణం నిన్ను నీవే నిర్మూలన చేసుకుంటున్నావు. అన్యజనులు వచ్చి నిన్ను నిర్మూలన చేయడం లేదు, అన్య రాజులు వచ్చి నిన్ను నాశనం చేయడం లేదు. నిన్ను నీవే నిర్మూలన చేసుకుంటే ఎలా చేసుకుంటున్నావు? నీవు నా ఉపదేశాలు, నా ఆజ్ఞలను గైకొనకుండా ఏ అన్య జనులనైతే మీరు వెళ్ళినప్పుడు ఏ యొక్క అన్య వాటి విగ్రహాలను కానీ వాటిని ధ్వంసం చేసి వాటిని నాశనం చేయాలని మీకు ఆజ్ఞాపించినప్పటికీ ఏ విగ్రహములు చేసుకోకూడదు, అది భయంకరమైన పాపం అని నేను తెలియజేసినప్పటికీ మీరు వారితో కలిసిపోయారు. వారితో కలిసిపోయి వారి అనుకూలంగా మీరు జీవిస్తున్నారు. కాబట్టి నిన్ను నీవే ఏమనుకుంటున్నావు? నిర్మూలన చేసుకుంటావు. నాకు విరోధివైతివి, నాకు విరోధివై నిన్ను నీవే నిర్మూలన చేసుకుంటున్నావు. ఎటువంటి భ్రష్టత్వంలో, ఆధ్యాత్మిక భ్రష్టత్వంలో నీవు ఉంటున్నప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీవు నా దగ్గరికి రా. ఇశ్రాయేలు తిరిగి నా దగ్గరికి రా. నేను నిన్ను ప్రేమిస్తాను. నేను నీ కోల్పోయినవన్నీ తిరిగి అనుగ్రహిస్తాను. నా సన్నిధి నీకు అనుగ్రహిస్తున్నాను. నా కృప నీకు అనుగ్రహిస్తున్నాను. సమస్తము నీకు కోల్పోయినవన్నిటి నీకు నేను తిరిగి అనుగ్రహిస్తాను. నా దగ్గరికి రా. వాటిని విడిచిపెట్టు. ఆ యొక్క భ్రష్టత్వాన్ని, లేకుంటే ఆ పాప జీవితాన్ని, ఆ యొక్క విగ్రహారాధన నీవు విడిచిపెట్టినట్టయితే తిరిగి నేను నిన్ను హక్కున చేర్చుకొని నీకు చెందవలసిన, నీకు ఏ విధమైన ఆశీర్వాదాలను నేను నీ పితరులకు నేను వాగ్దానం చేసిన వారి అన్నిటిని మీరు తిరిగి అనుభవించడానికి ఆస్కారం ఉంటున్నది. కాబట్టి ఇశ్రాయేలు ఇప్పుడైనా తిరిగి నా దగ్గరికి రా. ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడ. ఎందుకు ఈ విధంగా ఇంత దిగారిన స్థితిలోనికి వెళ్ళినావు? మనం గమనించినట్లయితే తృప్తి పొంది గర్వించి అంటున్నాడు. దేవుడు ఆ దేశాన్ని దీవించాడు. ప్రజలు భాగ్యవంతులే. కనాను దేశంలో వారిని ఎంతగానో ఆశీర్వదించాడు. మనం ఈ గమనించినట్టయితే ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయం, దయచేసి నిన్న చదువుతాను నేను. అది ద్వితీయోపదేశ కాండం 6వ
ఇందులో ఒక మాట నేను చెప్తాను. ద్వితీయోపదేశ కాండం 6:10 నుంచి ముగుస్తుంది. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుతో చేసిన ప్రమాణాన్ని బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్ప మంచి పురములను, నీవు ఆ పట్టణాలను కట్టలే, ఆ ఇండ్లను కట్టలే, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇళ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటను, ఒలీవ తోటలు నీకు ఇచ్చిన తరువాత నీవు తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన అగ్నిదేశంలో నేను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. ఇక నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇళ్లను, త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నాటబడిన ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను నీకు ఇచ్చిన తరువాత దాసుల గృహమైన ఐగుప్తు దేశం రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడు. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవలెను. మీరు ఇతర దేవతలు అనగా మీ చుట్టూనున్న జనముల దేవులను సేవింపకూడదు. ఇది కఠినమైన ఆజ్ఞ. ఇశ్రాయేలీయులకు, నేను మిమ్మల్ని కనాను దేశంలోనికి, వాగ్దాన దేశంలోనికి మిమ్మల్ని ప్రవేశపెడతాను. అక్కడ మీరు కట్టని ఇండ్లను మీకు ఇస్తాను. మంచి ద్రవ్యను దేవుని ఇంట్లో త్రవ్వబడిన వాళ్ళు అంత సమస్తం వారు ఏదైతే కనానీయులు ఏదైతే చేసుకున్నారో వారిని అన్నిటి నుంచి వారిని తొలగించి వారికి మీకు ఇస్తాను. కాబట్టి మీరు అప్పుడు ఏం చేయాలంటే నీ దేవుడైన యెహోవాను మరవకూడదు, వారి అన్ని ఆచారాలను ఆచరించకూడదు అని ఖండితమైన ఆజ్ఞ ఇచ్చినప్పటికీ వారు ఇక్కడికి వచ్చిన తర్వాత కనాను దేశంలో ప్రవేశించి అనేక ఆశీర్వాదాలు అనుభవిస్తున్నప్పటికీ, అనేక ఇబ్బందులు ఆ సందర్భంలో గురైనప్పటికీ ఇక్కడ హోషే ద్వారా దేవుడు ఎంత వేదనతో ఈ మాటలు పలికిస్తున్నాడంటే, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివైనవు. తృప్తి పొంది తిని తృప్తి పొంది, ఎట్లయినా అంటే నీవు తిని తృప్తి పొంది వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి, తృప్తి పొంది గర్వించిరి, గర్వించి మరిచిరి. ఈ యొక్క వాక్యాన్ని మనం గమనంలోనికి తీసుకున్నాలి. ప్రజలు ఆ దేశంలో భాగ్యవంతులైపోయారు. తమ ధన ప్రతిష్టలను బట్టి వారు తృప్తి చెంది ఊరుకున్నారు. తమకు దేవుడు గాని ఆయన వాక్యం గాని మాకు అవసరం లేదనుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి సమస్తం ఉన్నది. తినడానికి తిండి ఉన్నది, ఉండడానికి ఇళ్ళు ఉన్నాయి, కట్టడానికి బట్టలు ఉన్నాయి, సమస్తం మాకున్నది. ఇక దేవునితో మాకేమి. కానీ ఇవి ఎవరి ద్వారా సంక్రమించినవి, ఎవరి ద్వారా మేము పొందుకున్నామో ఎవరైతే ఇచ్చినారో అతన్ని మర్చినారు, గర్వించినారు, మదించినారు, ఆయనను మర్చిపోయినారు. ఆయన అవసరం లేదు, వాక్యం అవసరం లేదు, ప్రార్థనా జీవితం అవసరం లేదు, మాకు సమస్తం ఉన్నది, మేము మా ఇష్టానుసారంగా జీవిస్తాము అని దైవ భక్తి లేని, దైవ భీతి లేని జనాంగంగా వారు మారిపోయారు. ఈ దినాలలో మనం గమనించినట్టయితే క్రైస్తవులలో క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన వారిలో వారి జీవితాలు ఏ విధంగా ఉంటున్నాయి? ఒకప్పుడు మన జీవితాలు ఎట్లున్నాయి? మన పితరుల జీవితాలు ఎట్లున్నాయి? ఏ గుంట నుండి తీయబడి తిని, ఏ గోతి నుంచి తీయబడి తిని, ఏ బండ నుంచి చెక్కబడి నికృష్టులముగా వెలివేయబడిన స్థితిలో ఉన్న మనలను దేవుడు ఎంతగానో ప్రేమించి వాళ్ళని అభివృద్ధి పరిచి క్షేమను విస్తరింపచేసి నెమ్మది కలుగచేసి మంచి స్థితిగతులను కలుగచేసి ఉద్యోగాలను అనుగ్రహించి ఆర్థిక పరిపుష్టి అనుగ్రహించి సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని అప్పుడు మనం ఏ విధంగా ఉంటుందంటే సేమ్ ఇదే విధంగా మనం గమనిస్తున్నాం. వారు మేత దొరకగా తిని తృప్తి
తృప్తి పొంది గర్వించి గర్వించి మరిచిరి. సమస్తము సమకూర్చిన తర్వాత, దేవుని ద్వారా పొందుకున్న తర్వాత దేవుని మరిచిన కృతజ్ఞత జీవితం ఉన్నది ఇశ్రాయేలు. అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. ఎంత భయంకరమైన స్థితిలోనికి మీరు దిగిపోతున్నారు. గుంతల్లో నుండి నేను మిమ్మల్ని పైకి లేపాను కదా, మళ్ళా తిరిగి గుంతల్లోనికి మీరు వెళ్తున్నారు. ఆజ్ఞలు పాటించమనే కదా మీకు తెలియజేసింది. అది మాకేం అవసరం లేదు అంటున్నారు. మన హృదయాలు మన మనస్సులు ఇహలోక వైపు మళ్ళితే మనకు కలిగేటటువంటి పరిస్థితులు కూడా మనకు ఈ విధంగానే ఉంటాయి. మన యొక్క గర్వం, మన యొక్క అహం చొప్పున మనం నడుచుకుంటూ దేవుని మెచ్చినట్టయితే ఇశ్రాయేలుకు చేసినట్టే మనకు కూడా దేవుడు శిక్ష ఇస్తాడు. దేవుడు కనికరం గలవాడు కాబట్టి ఆ కనికరాన్ని మనము చులకనగా చేసుకుంటూ మనం ఏం చేసినా నడుస్తుందిలే అనుకుంటే అది గొప్ప పొరపాటు జీవితంలోనికి మనం నెట్టబడుతున్నాం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, ఇశ్రాయేలు చేసినటువంటి పాపం, ఇశ్రాయేలు చేసినటువంటి ఆధ్యాత్మిక భ్రష్టత్వం, తమ చుట్టూ ఉన్న వాటి వైపు, విగ్రహాల వైపు తిరిగినారు, లోకం వైపు చూస్తున్నారు, పరిస్థితుల వైపు చూస్తున్నారు, అన్నిటి వైపు చూస్తుంది. ఇంకా మేము ఏమి చేసినా చెల్తుంది, మాకు సమస్తం మాకు ఏంటి స్వశక్తి చేతనే ఇవి సంపాదించుకున్నాము అన్న ఆలోచనలోనికి వారు దిగిపోయినారు. అటువంటిప్పుడు ఇక ఇతరులతో కానీ లేకుండా దేవునితో కానీ సంబంధం చెడిపోయే పరిస్థితి ఉంటుంది. ఇశ్రాయేలు ఆ 7,000 క్రీస్తు పూర్వం 722 ప్రాంతంలో వారు అష్షూరు దేశంలోనికి వారు చెరగబడినారు. అంతకుముందు హోషేయ ప్రవక్త ప్రవచించినట్టు, అయా మీరు చర్యలోనికి వెళ్ళిపోతారు, భ్రష్టత్వం నుంచి తొలగిపోండి, అపాయం నుంచి రాకముందే మీరు వాళ్ళను జాగ్రత్త పరచుకోండి, దేవుని మాటలు వింటండి. ఎఫ్రాయిము నీవు తిరిగి అప్పం వేసిన తిరిగి లేవలేని స్థితిలో ఉంటున్నావు, మనిషి వాళ్ళలో కలిసిపోయినావు, తిరిగి నా దగ్గరికి రా, తిరిగి రా దగ్గరికి రా, నేను నిన్ను విమోచించిన వాడును, నేను నీ రక్షణకర్తను, నీ ప్రభువును, నీ దేవుడును, నీ సమస్తము సమకూర్చిన వాడును నేనే. నా ఆజ్ఞల గుండా నీవు తొలగిపోతున్నావు, ప్రమాదకరమైన స్థితిలో నువ్వు నెట్టబడుతున్నావు, నిన్ను నీవు సరిచేసుకో, సరిదిద్దుకో, మార్గాన్ని మార్చుకో, మనస్సును మార్చుకో, హృదయాన్ని మార్చుకో అని ప్రవక్తల చేత హెచ్చరించబడినప్పటికీ తమ జీవితాలు మార్చుకోలేని పరిస్థితిలో ఉంటున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఇటువంటి స్థితిలో దేవుడు వారిని గురించి ఎంతగా పరితాపం చెందినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని దుఃఖపరిచిన స్థితిలోనికి వారికి వెళ్ళినారు. కాబట్టి ఇశ్రాయేలు ఏ విధంగా పాపం చేసడానికి, తమ దుస్థితికి, తమ యొక్క నాశనానికి వారే కారకులైపోయినారో ప్రస్తుతం క్రైస్తవ సమాజం కూడా ఆ ఉత్తర ఇశ్రాయేలు ఎఫ్రాయిం సూచనగా ఈ దినాలలో క్రైస్తవాలు ఉన్నారు, ఆ భ్రష్టత్వం ఉంటున్నారు. మనం గమనించినట్లయితే గత 40-50 సంవత్సరాల క్రింద ఉన్నట్టు ఆత్మీయ స్థితి ఇప్పుడు లేదు. మన పితరులు అంటే విద్య లేనివారు, విద్య చాలా తక్కువ, కానీ వారికి ఉన్న భక్తి కానీ, వారికి ఉన్న దేవుని యందలి భయం కానీ ఎంత గొప్పది. వారి ప్రార్థన జీవితం, వారి యొక్క నైతిక విలువలు వారు కట్టుబడి ఏ విధంగా జీవించినారో ఆ జీవితాలు వారి సంతానమైన మనము వాటిని పాటించడం లేదు. వాటిని బట్టి మనం ఆశీర్వదింపబడినాం, మన పితరుల యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి మనం ఆశీర్వదింపబడినాం, కానీ వారి యొక్క అడుగుజాడల్లో నడచడానికి మనం ఇష్టపడటలేదు, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం.
మనం కోరుకొనిన విధంగానే జీవించాలని మనం ఆశపడుతున్నాం. కాబట్టి అటువంటి స్థితిలో ఉంటే ఆ, మనం ఉమ్, తిరిగి ఆయన సన్నిధికి వస్తేనే కాబట్టి, లేకపోతే మనం ప్రమాదంలో ఉంటున్నామని చూస్తున్నాం. 12:1 అంటున్నాడు, ఎఫ్రాయిం గాలిని మేయిచున్నాడు, ఆ, గాలిని మేయిచున్నాడు. ఇఫ్రాయిం ఏం చేస్తుంటే గాలిని మేస్తున్నాడు అంటే, అంటే ఏం చేస్తున్నాడు నీకు తెలియలేని పరిస్థితిలో ఉన్నట్టుగా మనం ఈ విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దినాల్లో ఆ యాజకుల గురించి కూడా మాట్లాడుతున్నాం. యాజకులు కూడా అటువంటి విధంగానే ఉంటున్నారు. యాజకులు ప్రజలకు అనుకూలంగానే వారు నడుస్తున్నారు. యాజక ధర్మం సరిగ్గా నిర్మించలేదు వారు. ప్రజలు ఏం కోరుకున్నదో అదే వారు చేశారు. నేటి దినాల్లో కూడా అదే ఉంది. నాయకులైన వారు, కాపురులైన వారు ప్రజలను సంతృప్తిపరచడానికి, విశ్వాసాలను సంతృప్తిపరచడానికి, విశ్వాసులు ఏ విధమైన కోరుకుంటున్నారో అటువంటి వాక్యాన్ని వారిని నొప్పించకుండా వాక్యాన్ని ఉపదేశించే సేవకులుగా ఉన్నారు, నాయకులుగా ఉన్నారు సమాజంలో. ఆ పరిస్థితులను బట్టి వారిని చెడిపోయిన స్థితి నుంచి తిరిగి దేవుని మార్గాల వైపు నడిపించకుండా, తమ భవిష్యత్తును లేకుంటే తన భవిష్యత్తు అంధకారం అవుతుందేమని, తమకు ఇబ్బందులు కలుగుతున్నామన్న భయంతో వారు కూడా ప్రజలకు అనుకూలమైన వాక్యాన్ని బోధిస్తున్నారు. వారిని గద్దించటం లేదు, వారిని సరిచేయటం లేదు, సరైన మార్గంలో నడిపించడానికి వారి ప్రయత్నం లేదు. అటువంటి పరిస్థితులు ప్రజలు ఏ విధంగా ఉంటున్నారో యాజకులు కూడా ఆ విధంగా ఉండినారు. ఈ దినాలలో కూడా ఆ విధంగానే ఉంటున్నది. ఇది క్రైస్తవ జీవితం. మనల్ని మనం సంస్కరించుకోవలసిన సందర్భాలు. మనం అన్నిళ్ళ మీద అభండాలు వేయడం లేదు, వేయవలసిన అవసరం లేదు. వారు మనల్ని ఫోర్స్ ఏం చేయడం లేదు, కానీ మనమే వారితో కలిసిపోతున్నాం. వారి ఆచారాలకు, వారి కట్టుబాట్లకు, వారి జీవన విధానానికి అలవాటు పడిపోతూ వారికంటే భిన్నమైన ఇంకనూ ఎక్కువగా మోరల్ డిగ్రేడ్కి వెళ్తున్నాం. మాటలలోనేమి, వస్త్రధారణలోనేమి మాదిరికరంగా ఉండవలసిన వారము అటువంటి మాదిరికరమైన జీవితం కాకుండా వారిలో కలిసిపోయిన స్థితి. అటువంటి స్థితి ఎంత ప్రమాదకరమైనదో మనం గమనిస్తాం. వారు చెరలోనికి వెళ్ళిపోయారు. అశూరీయులు వారిని ఎంతగా హింస పెట్టారంటే ఆయా దేశంలో వారిని చెదరగొట్టేసేసేసారు. వాళ్ళ సమస్తం ధ్వంసం అయిపోయింది. క్రీస్తు పూర్వం 722 సంవత్సరం ఉత్తర దేశం మొత్తం నాశనం అయిపోయింది. అయితే ఆ హెచ్చరికను మనం జరుపుకునే వారంగా ఉండాలంటే మనం సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవలసిన సమయం ఉన్నది. ఇది మరొకసారి మనం ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్టయితే, ఈ వాక్యాన్ని మనం గమనం చేసుకుందాం. ఇశ్రాయేలీయుల జీవితం యొక్క దుస్థితిని మనం అటువంటి స్థితిలోనికి మనము ఎట్టివేయబడకుండా మనము సంస్కరించుకునే విధంగా పశ్చాత్తాపడి మనస్సు మారి హృదయాలను మార్చుకొని ఆయన వైపు తిరగడానికి మనం అటువంటి స్థితిలోనికి మనం వెళ్ళడానికి దేవుని కృప కొరకు మనం కనిపెడతాం. మళ్ళొకసారి చదువుతాను వాక్యం. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి. తృప్తి పొంది గర్వించి, కడుపు నిండా ఆహారం వచ్చినంత వాడు ఎవరు లెక్క చేయడం. అట్లా తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిరి. దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తే దానికి భిన్నంగా కృతజ్ఞత జీవితం కలిగి దేవుని ఘనపరచకుండా, దేవుని నామం అన్ని జనులలో దూషింపబడే విధంగా ఎలాగ ఇశ్రాయేలీయులు జీవించినారో ప్రస్తుతం కూడా క్రైస్తవ సమాజం అటువంటి దుస్థితిలో ఉన్నదన్న సత్యాన్ని మనం
గుర్తెరిగి మనం మనల్ని సంస్కరించుకుంటూ మనలను మన పిల్లలను మనందరినీ అటువంటి భయంకరమైన జీవితంలో నుంచి దేవుని వైపు తిరిగి పశ్చాత్తపడి ఆయన సన్నిధికి వచ్చి తిరిగి ఆయన కాపుదలలోనికి మనం వచ్చి ఆయన ఆశీర్వాదాలను పొందుకున్నట్టుకు మన సంఘంలో కానీ మన కుటుంబాలు కానీ ప్రాముఖ్యంగా మన సంస్థలు కానీ మన ఇన్స్టిట్యూషన్స్ మన కాన్ఫరెన్స్ అటువంటి భ్రష్టత్వంలో నుంచి తిరిగి దేవుని సన్నిధికి రావడానికి మనం దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకుందాం. ఈ మాటలు దేవుడు మన వెలుగులో దీవించును గాక.